అనంతపూర్ కి అతి సమీపంలో ది బెస్ట్ వెంచర్ తో ముందుకు వచ్చేసాను. 2 ఎకరాల 10 సెంట్లలో ఒక బెస్ట్ వెంచర్ అయితే వచ్చేసిందండి. ఇక్కడ ప్లాట్స్ వచ్చేసి 2 సెంట్ల నుంచి స్టార్ట్ అవుతుంది. 3.4 సెంట్ల వరకు మనకు బిట్స్ అయితే మొత్తం రెడ్ సాయిల్. టోటల్ సెక్యూరిటీ కూడా మనకు చూస్తుంటే సరౌండ్స్ లో టోటల్ కాంపౌండ్ వాళ్ళు వచ్చేసింది. అండ్ వెనకలే మీరు చూస్తున్నారు కదా అక్షయ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళు కూడా ఇలాంటి చాలా వెంచర్స్ అయితే చుట్టుపక్కల ఉన్నాయి. ఓవరాల్ గా మన వెంచర్ ని లుక్ చేస్తే ఇలా ఉంటుంది. అక్కడ కనిపిస్తుంది కదా మనకు హైవే, రాప్తాడ్ హైవే ఫ్లైఓవర్ చూస్తున్నారు కదా, ఆ ఫ్లైఓవర్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ కోసం ఇదొక బెస్ట్ వెంచర్ అనుకుంటున్నా. ఈ సైట్ వచ్చేసి మనకు చాలా సెంటర్ లో ఉంటుందండి. చెన్నై హైవే అండ్ బెంగళూరు హైవేకి మిడిల్ లో ఉంటుంది. మెయిన్ రోడ్ హైవే కార్నర్ బిట్స్ దొరకడం అనేది చాలా కష్టం. బట్ ఇలాంటి మంచి బిట్ అయితే మిస్ చేసుకోకండి. ఇలాంటి అద్భుతమైన సైట్ చూడగానే 10-15 లక్షల సెంట్ ఉంటుంది అనుకుంటున్నారు కదా, అలా కాదండి. మనకు జస్ట్ 8 lakhsకి ఇచ్చేస్తున్నారు. అండ్ కార్నర్ బిట్స్ వచ్చేసి మనకు 50,000 ఎక్స్ట్రా 8,50,000కి సెంట్ ఇచ్చేస్తున్నారు. ఈ వెంచర్ లో 30 feet రోడ్ అయితే ఉంటుంది. వాటర్, ఎలక్ట్రిసిటీ అండ్ ఆల్ ఎమ్యూనిటీస్ అయితే అవైలబుల్ ఉంటాయి. 3 నుంచి 4 సంవత్సరాలలో పూర్తిగా నగరంలోకి కలిసిపోతుంది. కన్స్ట్రక్షన్ గురించి అసలు భయపడాల్సిన పని లేదండి, ఎందుకంటే మనం నచ్చిన విధంగా వీళ్ళు నిర్మిస్తారు. ఎవరైతే 2 ప్లాట్లు బై చేస్తారో వారికి ఒక ప్లాట్ రిజిస్ట్రేషన్ ఖర్చు మొత్తం వీళ్ళే భరిస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా రెడ్ సాయిల్, మంచి సాయిల్ అండి ఇది. అడ్రస్ వచ్చేసి అనంతపురం టీవీ టవర్ నుంచి స్ట్రైట్ గా వెళ్ళాలంటే పొంగల్ రోడ్ వస్తుంది. రైట్ సైడ్ తీసుకుని స్ట్రైట్ గా వెళ్ళిపోతే ఈనాడు ఆఫీస్ దాటగానే, లేదా రాప్తాడ్ సైడ్ నుంచి వచ్చినా కూడా రైల్వే గేట్ దాటుకుని ఫ్లైఓవర్ కింద నుంచి వచ్చేసారంటే ఇక్కడ ఒక షీప్ ఫార్మింగ్ ఉంటుంది. అక్కడ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అనండి, నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. వీళ్ళ ఆఫీస్ వచ్చేసి భైరవ్ నగర్ ఆర్టీ ఆఫీస్ ఎదురుగానే ఉంటుంది. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనిపించే నంబర్ కాల్ చేసి డీటెయిల్స్ అయితే తెలుసుకోండి.